కప్పెర్ల రాదంట పేరు పెట్టుకున్నది. కప్పెర్ల మారాదని పేరు పెట్టుకొని కొడుకునల్లరో అత్తనే ఉన్నది. కొడుకునల్లరో అత్తనే ఉన్నది. అల్లారి ముత్తుగానే అది చంద్రవంతి నా తల్లి కాంచనమాల కొడుకులు అత్త ఉన్నదా అంటే కన్న కొడుకురా 3 నెలల కన్న కొడుకురా ముచ్చటాలు పెడతా ఉన్నాడా 5 నెలల కన్న కొడుకురా అంబాడుతున్నా ఉన్నాడా అంటే ఆ కొడుకురా ఏడాది పిల్లగాడురా పిల్లగాడు పెరుగుతున్నాడా మనిషి నిలబడితే ఆగుతాడు కానీ కాలం ఏనాడు ఆగబోదు. ఆ కొడుకును సాదుకోంగ పెంచుకోంగ ఆనాడికి కన్న కొడుకు 5 ఏళ్ళ కొడుకు పెరిగిండు. కోయగూడెం మీద కనకదేవి కాంచనమాల కన్న కొడుకు కప్పెర్ల మహారాజు 5 ఏళ్ళ కొడుకు ఏనాడు పెరిగిందో ఆ కొడుకు కదా అక్కడ ఉండంగా మరి వజ్రాజుల పట్నం లోపల ఆడిబిడ్డ తీవడ తప్పలేదు. మరి ఆ చంద్రన్న గర్భ చూసినావా మరి చిన్న వదిన గర్భసాన చక్కనైన బిడ్డ పుట్టిందయ్యా ఓ పెద్దనానా బిడ్డ పేరు పెట్టుకుందామా అని పట్టు బ్రాహ్మణుల వినిపించి చిన్న బిడ్డ పేరు పద్మావతంత పేరు పెట్టుకున్నారు. రామ రామ లేక లేక బిడ్డ పుట్టి లోకాల కర్త అని ఆ బిడ్డ సుక్కల సన్నమ లెక్కున్నదా అని బిడ్డ పేరు పద్మావతి అని అల్లారి ముద్దుగా చేతుల బంధువులే చదువుకుంటా ఉన్నారే పెట్టుకుంటా ఉన్నారు. అట్లా కొన్ని రోజులే కదా అట్లా కొన్ని దినములే కడతాయా అంటే కనుక చూసినావా ఇక్కడ వద్దిరాజుల పట్టణం లోపల పద్మావతి కలుగుతున్నది. అక్కడ కోయగూడెం మీద కప్పెర్ల మారాదు కప్పెర్ల రాజురా పెరుగుతా ఉన్నాడు. ఇలాగాడు కనుక కప్పెర్ల మారాదు ఏనాడు కోయోళ్ళు అడవిలో లోపల వెళ్ళిపోయి కాయగడ్డ నమ్ముకొని వద్దామని చెప్పి అడవిలో పోతే వాళ్ళతోటి పిల్లగాడు కప్పెర్ల మారాదు రోజాక రోజు నగదిన పోతున్నాడు. తోటి పాటుగా కప్పెర్ల మారాదు కప్పెర్ల మారాదు పోతానే ఉన్నారు. ఏ ఆకు ఏం పని చేస్తుంది ఏ కాయ ఏం పని చేస్తుంది ఏ చెట్టు ఏం పని చేస్తుంది అని చెప్పి మామని అడుగుతాడు. పిల్లగాడు తెలుసుకుంటాడు కప్పెర్ల మారాదు. అగో దిక్కులేనులకు దేవుడే దిక్కను సక్కిలేనులకు దేవుడే సక్కన్నరమ్మా అంటే పిల్లగాడే పెరిగి పెద్దాది మీత వస్తాను కప్పెర్ల మారాదు కనుకనే చూసినావా రోజాగా రోజు తినగ దినము మామలతోటి కనుకనే విలువించాలి నేర్చుకున్నాడు. ఏనాడు మాత్రం చూసినావా ఏ చెట్టు ఏ పని చెప్తా తెలుసుకున్నాడు. ఆనాడికి పిల్లగాడు కప్పెర్ల మహారాజు 20 ఏళ్ళ ఈరపుత్రుడు అయ్యిండు. మరి ఆనాడు దినమంది మామలు 7 కోయవాళ్ళు మరి చూసినావా ఊళ్ళలోకి వెళ్ళిపోయి ఉపదానం పడుకొని వద్దామని వాళ్ళు కనుకనే సంచులు ముళ్ళ చదువుకోగా కప్పెర్ల మహారాజు కళ్ళ చూసిండు. అయ్యో అయ్యా కప్పెర్ల మహారాజు కళ్ళ చూసి మామల వేడికి వచ్చిండు. మీరు ఎడవతారే మేము మాకు దొరికిన కాడ నుంచి చదువుకున్నట్టు చదువుకున్నట్టు పెద్ద చేసినాం. ఊళ్ళో పట్టి పోలే చేదు ఊళ్ళో చెట్టు అట్లే ఉపదానం కరాలే ఇవాళ మేము ఊళ్ళో పట్టి పోతున్నా బిడ్డ గుజ్జక్కడ పైన నేను కూడా అత్తనే నువ్వు అర్థమించారా ఓ మావు నేను అత్త నేను కూడా నువ్వు అంత బిడ్డ ఎండ కొడుతుంది నేను కూడా ఎండ కొడుతుంది కింద కాళ్ళు కాలుతాయి తాగుడానికి నీళ్ళు దొరకాయి తినడానికి అన్నం దొరకాయి నువ్వు ఇంటిగానే ఉండి కూర్చున్న కాడ నేను అత్తనే తీసుకోపోకపోతే మీరేమో చూసి చెట్టు గట్ట మీరు పోర్రి ఏ ఇంటికాడ నేను అత్తల పని పెడతా. మంచోడు కాదు మంచోడు కాదు అన్నదా పని చేస్తాడు. అరే సరిగా మాతో రాగాని మీ అవతల ఒక మాట చెప్తురా. ఓ మమ్మీ ఓ మమ్మీ నేను మామూలుతో పోతానా మామూలతోటి
మా వాళ్ళతోటి తెలియదా కొడుక నేను చెయ్యి చూసి షర్ట్ గట్ట ఊళ్ళో పోటీ పోతానా అడు ఊళ్ళో పోతానా మరి చెయ్యి చూసి ఎటు కట్టి వాళ్ళు ఇచ్చే ఉపదానం అడుక్కొని పోతానా అని చెప్పి తయారైన అని కొడుక ఇవాళ రేపు రోజుల మధ్యలో కొడుక భర్త కాసి మీదేసి బదినం పాలేసే రోజులు నా అయ్యల కొడుకారో తెగల కొడుకారా అయ్యల కొడుకారో తెగల కొడుకారా తెగల కొడుకారా పెవల కొడుకారా నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు నా కొడుకారా కన్న కొడుక నా కొడుకు చెప్పేటి మాటలు రాకుమారా శివనందు పెట్టలేవు నా కొడుక కొడుక కప్పెరల మహారాజా వద్దు వద్దంటే మామలతోటి వాడగానే ఊళ్ళ పొడి వెళ్ళిపోతాను పోతున్న కొడుక నువ్వు వేరే కాడ కనుకనే సూచన 7 ఏళ్ళకి చూడాలి సూచన 70 ఏళ్ళకి చూడాలి కొడుక కప్పెరల మహారాజా సూత్తివా 7 ఏళ్ళ లోపే చూడాలి సూత్తివా 70 ఏళ్ళ మీదోళ్ళకి చూడాలి కొడుక రోజు మంచిగా సరే అమ్మా నువ్వు ఎట్లానే గట్లనే మంచిగా ఎంత పోతున్నా గట్లనే రావాలి ఎట్లా పోతానో గట్లనే అక్క పోయేట్లు మాత్రం అన్న నెమ్మడి పెట్టుకొని అడికెళ్ళి రాపోయేవాళ్ళు కూడా బయలుదేరా ఇక్కడికి ఎలకైతేరా అడిగిరా అత్తోల పడిరా జంగా ఉన్నది అడిగల్లా రాజాల వచ్చేనా అడిగిన వచ్చిన కోయల్లో ఒక మాట అన్నారు ఊరాళ్ళ ఊరుతాన్ని ఎవరు పోతావురా ఎవరు పోతావు నేనా ఇటు కాపులపల్లి పోతా కాపులపల్లి పోతావు ఎవరు పోతావురా సిద్ధపురం పోదా సిద్ధపురం బాధరం పోతావు సరే బిడ్డ పోతావు కానీ ఊరాళ్ళ నువ్వెవరు పోతావు నేనా నేను మన సక్క ఉన్నది ఎవరే నేను అంటే పోతానే ఏ ఊరు వెళ్తా ఊరు పోతా ఊర్లో పాటు పోతాం కానీ ఎవరి ముందుగా వచ్చినా గానీ ఈ పారాలు కింద కూర్చోవాలి అందరం ఒక గడికి వచ్చిన ఎందుకే నువ్వు ముందుగా వచ్చి ఇంటికి వెళ్ళిపోయినావు అనుకో మీ అత్తలేమంటారు ఏమంటారు మీ మామయ్య అన్నాడా మీ మామయ్య అంటాడు డబ్బులు మీ ముందుగా పోతే మీ తల్లి కాంచిన మరి అయ్యో అన్నలారా నా కొడుకు కప్పలలో రాజు చేయడని మీ తల్లి అడుగుది అందరం కలిసిపోతే ఎవరో బాధ ఉండదు అని మరి కోయవాళ్ళు బయలుదేరి ఎవరు ఉండే ఊరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారమ్మా ఊళ్ళ పంటి పోయి చేస్తాను చెట్టు కడతాను కోయర్లు అప్పుడైనా కానీ కప్పల్ల మహారాజు తాను కూడా ఎట్లా బయలుదేరింది ఊరూరు తిరుక్కుంటానండి కానీ ఆ కప్పల్ల మహారాజు ఎవరికి అత్త ఉన్నాడమ్మా రాను రాను కప్పర్ల మహారాజు ఆ చక్కగా అత్త అంటే ఆ వజ్రాజుల పట్నం వజ్రాజు పట్నం లోపల ఆ పట్నం లోపల చేయూసి చక్రవర్తి అని చెప్పి తిరుగుతాను ఆ పిల్లగాడు పోయేసి కట్టుకుని మేనమాల పట్నం వజ్రాల పట్నం వచ్చారు రేలా 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 ఓ రేలా కొండమ్మ రేలా 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 ఓ రేలా చెయ్యిరు సెదాను చెట్టు కట్టేదాను రేలా 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 ఓ రేలా కొండమ్మ తూర్పు దేశము మేడాల ఉన్నది
చెట్టు కడతా అని చెప్పి ఆ ఊర్లో తిరుగుతాడు. పిల్లగాడు కప్పెల్ల మహారాజు ఏనాడు చెయ్యి చెట్టు కడతా అగో జరిగింది చెప్తా జరగబోయే చెప్తా. పిల్లగాడు కప్పెల్ల మహారాజు తిరుగుతుంటే అగో చంద్రన్న కన్న బిడ్డ అగో పద్మావతి ఆనాడికి 16 ఏళ్ళ పడుచుకొల్లాయి. అగో ఇడంత్రాల మాల విన్నయ్యో అయ్యా ఇడంత్రాల మాల విన్న పద్మావతి అప్పబ్బా పిల్లగాడు ఎవరు కావచ్చు జరిగింది చెప్తాడట జరగబోయేది కూడా చెప్తాడట. నా చేయి చూపెట్టుకుంటానని చెప్పి ఏడంత్రాల మాల విన్న పద్మావతి ఓ కుయ్యల పిల్లగా ఓ కుయ్యల పిల్లగా కోయల పిల్లగా కోయల్ల కోయల్ల మేము అయ్యో గిటి గిటి మీద ఏమాడతా నా ఏడంత్రాల మాలు గిడు గిటి కనబడతాను గిటు ఇటు కనబడతాను. మీకెక్కు మీకెక్కాలా మీదికి ఎక్కిండు మాల మీదకి ఎక్కిండు. ఓ కుయ్యోళ్ళ పిల్లగా మీరేమిటి మేము కోయల్లం అమ్మా కోయోళ్ళు చేయి చెట్టు కడతావా కడతాం కానీ నీకు చూడ చెయ్యి అదే మా మమ్మీ ఏమన్నా చెప్పన్నా అయితే 7 ఏళ్ళకే చూడమన్నది. ఇక అయితే 60 ఏళ్ళకే చూడమన్నది. ముసలోళ్ళ కన్నా చిన్న పిల్లల కన్నా చూడమన్నది కానీ అబ్బో పర్సలో చూడకన్నది మా మమ్మీ. కానీ నీకు ముచ్చరికానా ఏంటిది నువ్వు అత్తి పిచ్చోనివే. ఎందుకు నాకు ఎన్నేళ్ళు అనుకుంటాను? ఎన్నేళ్ళు నాకు ఇయ్యడే మొన్న డిసెంబర్లా 5 వెళ్ళి 6 పడ్డాయి కంటే ఇంకా చిట్టివేనా బాగా పెద్దగా ఉన్నావుగా. నేను బొక్క పెద్దగా ఉత్తిపోయి ఉంది కంటే కానీ నిలబెట్టి చూస్తా కూర్చుండే పెట్టా నిలబెట్టేది కూర్చుండేది. అరే నేను కూర్చుండే చూస్తా కూర్చుండే పెట్టేది చూస్తా సరే చూడు పెట్టాలని కోడి పెట్టినా బాధ పెట్టినా మందు పెట్టినా మా కోయల భాషల ఇక ఆడలనేమో పెట్ట అంటారు మొగుళ్ళనేమో పుంజ అంటారు. మంచిగా మాట్లాడు మరి లగ్గం ఒక్కటి నీకు దగ్గర ఉన్నది లగ్గం గడియాలు ముందే ఉన్నాయి లగ్గం గడియాలు ముందే ఉన్నాయి. చెప్పు అయ్యా మంచిగా మేనబాబాతో నీ పెళ్లి ఉన్నది అయ్యో ఉన్నాడు మేనబాబుతో పెళ్లి పడుతుంది ఇలా దానెట్లా ఉన్నదని పడుతుంది మూరెట్లా ఉన్నదని పడుతుంది. మా మమ్మీను మా డాడీ ఎప్పుడు పిల్లగాడు జాడకు వేయరు ఎప్పుడు పూల పనులు పెట్టారు పిల్లగాడి పూల పనులు పెడతారా వరపూజ వరపూజ పోతారు. ఎప్పుడు పెట్టిరయ్యా గట్లగాలు ఉన్నాయి పెట్టిన
ముచ్చట ఆకులు పెట్టుకోవాలి ముచ్చట ఆకులు దొరికితే దొరికాయని పెట్టుకోవాలి ఆకులని పైసలు వెళ్ళిపోతా ఆకులు రాళ్ళబట్టే ఆకు ఏ ఆకు కావాలి చాలా కావాలి యాప కావాలి నీకు ఏ ఆపు కావాలి నా దుడ్డు నాకి మా మమ్మీ అందుకే చెప్పింది ఈ 20 ఏళ్ళకు 18 ఏళ్ళకు చూడకు కొడుక అని చెప్పింది. అందుకే చిన్నోళ్ళకు పెద్దలో ముసలోళ్ళకే చూడమన్నది. మా పాపం పెట్టింది మా బాబు దుడ్లు అంటే పైసలు అర్జుడు ఇస్తా అర్జుడు గిటు ఆడల కాడికి వచ్చి దుడ్డు అంటావు అర్జుడు అని ఆ పద్మావతి పిల్లగాని దగ్గర ఉన్నది గోంగడిపోతుంది. నా గొంగడి నాకెవరు గొంగడి ఇవ్వరు రాకుండా నా గొంగడి నువ్వు ఏడ మరిచినావు ఏ ఊళ్ళో మరిచినావు ఇంటికి మరిచినావు ఏం లేదు మా లెక్కగా నా గొంగ నా లెక్కనే ఉండే. ఓ మా అవ్వ అందుకే చెప్పింది ఓ ఈ 18 ఏళ్ళకు 20 ఏళ్ళలో చూడకన్నది మీ అవ్వ నా గొంగ నాకి ఇదే నా పైసలు నాకి అర్జుడు అని అర్జుడు అన్నది ఇలా దగ్గర సంచి తీసుకున్నది మళ్ళీ అరవై వేసుకున్నది. అయ్యో కంచె ఒకటే ఉన్నది. ఓ నా సంచోరి ఓ నా చోరి దాని ఎల్లున్నాయి పిచ్చ అయ్యేది నీ చూడ నాకేవరక ఏడ చూసినావు వాళ్ళకి చెట్టు కట్టినావు ఆడ మరిచినావు. నేను బయలుదేరి నా కాడికెళ్ళి నీ కాడికే ఫస్ట్ వచ్చిన. నేను ఎవరింటికి పోలే ఇంకా దొడ్డికి పోయి కడకచ్చుకుంటే మర్చిపోతాడు వాసన అయితే మళ్ళీ పోయి కడుక్కుంటాడు పోయి. మా మమ్మీ చెప్పింది ఇట్లా ఎత్తరా అని. నువ్వు మీ మమ్మీ అని చెప్పి బాగా బాధపడతాను. ఊకే మమ్మీ అంటున్నావు. మా అవ్వ అసలు మీ మమ్మీ పేరు ఏం పేరు? ఓ మా అవ్వ పేరా? మా అవ్వ పేరు కాంచనమాల. కాంచనమాల మీరు ఎడుగుతారు? మేము కోయలగూడెం మీద ఉంటాను. కోయగూడెం మీద అని పిల్లగాడు మా తల్లి పేరు కాంచనమాల నా పేరు కప్పెర్లమాల అన్నప్పుడు ఈ చిన్న బిడ్డ చంద్రన్న బిడ్డ పద్మావతికి మాత్రం వాళ్ళ అమ్మ ఒకసారి చెప్పింది బిడ్డ నీకు మేనత్తున్నది మేనత్త చెడిపోయి ఇట్లా అమ్మగారింటికి వస్తే 7 పెద్దబాబు 6 పెద్దబాబు కొట్టెళ్ళు కొట్టిరు అని చెప్పింది. అబ్బా మా అత్త కాంచన మాలే పొలగాడిని ఎత్తుకొని అడగలేదంటే పొలగాడు ఈ పొలగాడేనా? మరి మా అత్త పేరు చెప్తాను. ఈ పొలగాడు ఎవరో అది మేనత్త కొడు కానీ ఏర్పాటు చేసుకున్నది పద్మావతి. మేనత్త కొడుకు బావా బావో మేన బావా మీ మేనమామ చంద్రన్న కన్న బిడ్డ నా పేరు పద్మావతి అన్నది. బాగున్నట్లయితే మీ అత్త ఎవరో మీ అవ్వ ఎవరో కాదు మేనత్తే. అయితే అట్లా మీరెవరు? ఇది వద్రాల పట్నం. నువ్వు ఎవరి బిడ్డ? నేను చంద్రన్న బిడ్డను. ఓ మీరు చంద్రన్న బిడ్డవా? ఓ మీ ఇతర లంచపడి ఇస్తాడే మాటలు కానీ అయ్యా మీ ఆరు మీ ఆరు అయ్యలు లంగలేనాడుగా. మా 6 పెద్ద బాబు లంగలు. మా బాబు చంద్రన్న మంచోడే అని చెప్పి మాత్రం జరిగిన చరిత్ర అంతా ఆ బిడ్డ పద్మావతి కప్పెర్ల మహారాజు చెప్పింది. సరేనమ్మా ఇక రా అని చెప్పి మాత్రం వచ్చిన మర్దలు తీసుకొని అగో పిల్లగాడు కప్పెర్ల మహారాజు పోయ కూడా మైలెళ్ళిండు. ఓ పెద్ద ఎట్లా పోతున్నాడు పొడిసే పొత్తు పడితేరా నాగులో నాగమల్లె దారిలో పొత్తు పడితేరా నాగులో నాగమల్లె దారిలో
వెన్నెల్ల వెలుగుల్లో ఎవరత్తరా నాగులు నాగమల్లె దారిలో ఎవరత్తరా నాగులో నాగమల్లె దారిలో పద్మావతి తీసుకున్నాడు పిల్లగాడు కప్పెర్ర మహారాజు అనగానే అడి లోపల ఉన్నది కోయ కూడా బయటికి వచ్చిండు కోయ కూడా బయటికి వచ్చినప్పుడు ఆ తల్లి కాంచనమాల కళ్ళ చూసింది కొడుక కప్పెరల మహారాజా నేను ఆ కాడికి అనుకున్నా కొడుక రోజులు మంది ఇళ్ళవు కొడుక అంటే ఎవరో పరాయి పొలం తీసుకొని వచ్చినావు ఎవరురా కొడుక అమ్మ పరాయి పొల్ల కాదే కోడిపోనైనా కానీ వదిరాజుల పట్నం మీద మీ చిన్న బిడ్డ చంద్రన బిడ్డ ఉన్నాయి కాదే అయితే నేను చేదు చెట్టు పెడతామని నేను పోయినా పోయే వరకు బావాన్ని మేడ ముద్దుల బావాన్ని కథం మేళ ఏదో పాట పాడింది ఇక ఎంబడత్తా బావ మేడ ముద్దుల బావన్నది ఎంబడి వచ్చింది నన్ను ఏం చేయమంటావే సరే మంచిది కొడుక ఎవరి రక్తం అలాగే కలిసి వచ్చిందా అని ఆ తల్లి కాంచనమాల కోయ వాళ్ళందరూ విడిపించి మరి నా కొడుకు పెళ్లి చేద్దామని అదే కోయగూడెం మీద కన్న కొడుకు పెళ్లి చేస్తానన్నది ఇక తల్లి కాంచనమాల కూడలు కనుకనే పద్మావతిని 10,000 పట్టు చీర 5,000 అద్దాలు రైక తొడిగి చెడు పూలు పెట్టి వేడి నగలు పెట్టి ఆ కొడుకు ఆనాడు కప్పెరల మహారాజుకు పెళ్లి చేస్తామన్నదయ్యా ఓ పెద్దనాలా కలిగితోటి కళ్యాణమైనా కళ్యాణం వాళ్ళు చెప్తారేమో మాత్రం కళ్యాణం చేసినప్పుడు ఆనాడు కనుకనే చూసిన 7 వద్దిరాజులు ఎవడో కోయలో పోడొచ్చిండాడ మన బిడ్డను తీసుకుపోయిండు అవి ఎటు పోతుందని చెప్పి ఆనాడు వద్దిరాజులు ఆ కత్తుల చేత పట్టుకొని మాదేవో ఏలకు మహారాజా మాదేవో ఏలకు మహారాజా ఏలకు మహారాజు రాజకుమారాజా ఎదురైనా వచ్చిరాలు వాళ్ళు కూడా బయలు వెళ్ళి కత్తులన్న చేతులోనే పడుతూ ఉన్నారా ఏనాడు వచ్చిరాలు కనుకనే ఆ కత్తులు చేత పట్టుకొని పోయ కూడా మీకు చేరవచ్చిండ్రో ఆ తల్లి కాంచన